హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యి అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతిదీ చేశానండి. జాబ్ ప్రిపరేషన్ వీడియో, జోన్ ప్రిపరేషన్ వీడియో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా అమ్మాయిలకి ఏది బెస్ట్ జాబ్ అనేవి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కీప్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందో అనేది తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ లో సిబిటి ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇందులో మనకి 70 మార్క్స్ ప్లస్ వస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. దీని తర్వాత స్టేజ్ లో మనకి పిఈటి జరుగుతుందండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో పాస్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో పాస్ అయిన తర్వాతే మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళగలరు. మీరు ఇందులో ఏ మిస్టేక్ చేసినా సరే మెడికల్ ఎగ్జామినేషన్ కి అయితే వెళ్ళరు, ఇక్కడే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అన్ని ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉంచుకున్నారా లేదా? ఫస్ట్ ఎస్ఎస్సిది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ మీకు చాలా జాగ్రత్తగా ఉంచుకోమని ఇంతకు ముందే డాక్యుమెంట్ వీడియోలో అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ ఏముంటుందమ్మా, ఈ కాల్ లెటర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏముంటుందంటే మీకు ఏ టైంలో ఏ రోజున ఎక్కడ జరుగుతుంది అని అడ్రస్, టైం అండ్ షెడ్యూల్ అనేది మీకు పూర్తిగా ఆ లెటర్ లో ఉంటుంది. సో మీరు ఈ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే రేపు వెళ్తాను అంటే అవ్వదండి. అండ్ అలాగే 1 అవర్ లేట్ గా వస్తానంటే అవ్వదండి. మీరు ఖచ్చితంగా వాళ్ళు లెటర్ లో రాసినట్టుగానే ఎప్పుడు జరిగితే అప్పుడే అదే ఆన్ టైం కి మీరు ఉండాలి, లేదంటే మీది రిజెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇది మాత్రం ముఖ్యమైన పాయింట్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఇదే కాదండి, దేనికైనా. సో మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళినా, లేదంటే సిబిటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా, పిఈటి కోసమైనా ఎప్పుడైనా సరే మీరు 1 అవర్ ముందే ఉండాలండి. ఎందుకంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో మీరు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా ఏం చేయాలి, ఇందులో ఏముంటుందంటే సెల్ఫ్ డీటెయిల్స్. సో మీకు సెల్ఫ్ డీటెయిల్స్ అనేది డిక్లరేషన్ ఫామ్ అనేది మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. చాలా సీనియర్స్ ఉంటారండి అక్కడ, వాళ్ళు మీ సర్టిఫికేట్స్ ని వెరిఫికేషన్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ ఫీజ్ రిసిప్ట్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో పాస్ అయిపోతే మీకు నెక్స్ట్ ఫీజ్ తీసుకొని మెడికల్ ఎగ్జామినేషన్ కి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి. అందులో ఏముంటుందంటే నెక్స్ట్ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి, ఓన్లీ రైల్వే హాస్పిటల్ అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఆ రైల్వే హాస్పిటల్ కి మీరు వెళ్ళి సో నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఓకే గైస్, సో ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏముంటుంది, థంబ్. సో మీరు అక్కడికి వెళ్ళగానే మీకు థంబ్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సో అది మీ థంబేనా కాదా అనేది ఎలా తెలుస్తుంది? సో అందుకే థంబ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఫోటో చూపించాలి. కనీసం మీరు ఒక 10 ఫొటోస్ తీసుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫోటో వెరిఫికేషన్ ఫస్ట్ కూడా చేస్తారండి. సో మీ ఫోటోలో మీరే ఉన్నారా లేదా కాదా అనేది కూడా వాళ్ళకి తెలియాలి కదా. సో ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫామ్ చెప్పాను కదండి, మీకు ఒక ఫామ్ ఇస్తారు. సో మీరు అందులో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది నింపాలి. అండ్ అలాగే నెక్స్ట్ నేమ్, అడ్రస్ ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చింది మీరేనా కాదా, అడ్రస్ అన్ని ఫుల్ ఫ్లెక్స్డ్ గా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారండి. ఏ చిన్న ఆల్ఫాబెట్ మిస్ అయినా సరే మీకు క్వాలిఫై అయితే చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మోల్ యాజ్ పర్ ఎస్ఎస్సి. సో మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదండి, పుట్టుమచ్చలు. సో మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు హాల్ టికెట్స్ వచ్చే ముందే మీకు పుట్టుమచ్చలు అనేవి అడుగుతారు. సో మీరు 2 పుట్టుమచ్చలు అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో ఆ పుట్టుమచ్చలు ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తారండి. సో అవి మీకు ఇప్పుడు కనిపించకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం, లాస్ట్ లో చూద్దాం. సో ఐడెంటిఫికేషన్ ద మార్క్స్. సో మీరు ఖచ్చితంగా ఆ 2 పుట్టుమచ్చల్ని యాజ్ టీజ్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉంటుందండి. సో అవి చూసి ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్. సో మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేస్తారండి. సో మొత్తం టోటల్
నేము, అడ్రస్, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, సన్ నేమ్ అన్నీ చెక్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో నెక్స్ట్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా సీనియర్స్ మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ అలాగే ఒరిజినలే తీసుకెళ్ళండి గైస్. ఓకేనా? నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ పడిందా, ఏమైనా రాంగ్ ఉందా అంటే అప్పుడు ఏం భయపడిపోకండి. ఫస్ట్ ఏముంటది, దానికి ఆల్టర్నేట్ ఉంటది కదా ఒకటి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు తయారు చేసుకున్నారనుకోండి, మీకు అందులో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా సో మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ కింద పనికొస్తుంది. ఓకే గైస్. సో నెక్స్ట్ ఇలా ఉంది కాబట్టి కదా. సో నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి? సో మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లో అయితే అవసరం లేదండి వాటికి. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రీమీ ఓబీసీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఎస్టీ వాళ్ళు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లాలండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ మీకు ఉంటే ఫీజు కూడా తగ్గుతుందని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా. సో మీరు అందులో గనక మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏబీసీ సర్టిఫికేట్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఏబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో మీరు ఈడబ్ల్యూఎస్ వారికి చెందినట్లయితే దానికి ఆ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. అండ్ అలాగే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఎన్ఓసి సర్టిఫికేట్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే విడో అయితే భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు కదండి, వాళ్ళు పెడతారు కదా. సో మీరు ఏం చేయాలంటే మీ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. అలా అయితేనే మీకు వాళ్ళు ఓకే చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు విడో అని వాళ్ళకి తెలియాలి కదండి. సో మీ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు అందరికి కొంతమందికి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ గురించి కూడా మనం ఇప్పుడే క్లారిఫై ఇచ్చేద్దాం. సరేనా? సో జిరాక్సెస్ ఫొటోస్ ఎన్ని పట్టుకోవాలి, ఎలా అంటే ఏమైనా పెట్టుకోవాలా అంటే మీరు చెప్తున్నాను చూడండి. మీ దగ్గర ఒక సర్టిఫికెట్స్ ఉంటాయి కదా. సో దానికి జిరాక్సెస్ 2 సెట్స్ పట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు కదా. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు కదా. సో అందుకే ఎప్పుడైనా సరే ఒక 10 ఫొటోస్ అండ్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ పట్టుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ హాల్ టికెట్స్. సో మీరు ఫస్ట్ అప్లై చేస్తారు అప్లికేషన్ సర్టిఫికేట్, పిఎస్సి సర్టిఫికేట్ అండ్ అలాగే సిబిటి హాల్ టికెట్స్ ఇవేవి అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్న లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు అదర్వైజ్ ఇంకే హాల్ టికెట్స్ గానీ ఈ అప్లికేషన్స్ గానీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ మోల్ నాట్ విజిబుల్. సో మీకు చెప్పాను కదా ఇందాకలా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది అవి ఇప్పుడు మీకు కనిపించలేదు అనుకోండి, వాళ్ళకి వెళ్ళి చెప్పండి అది లైజ్ అయిపోయింది అనేసి. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మీ మోల్స్ అనేవి అందులో రాస్తారు. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్. ఎటువంటి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది, మనకి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సిఏ కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ఇంగ్లీష్. ఖచ్చితంగా సర్టిఫికేట్స్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో మీ సర్టిఫికేట్ లో ఒకవేళ మీ ప్రిన్సిపల్ సంతకం లేదంటే స్టాంపు ఇవే తెలుగులో ఉన్నా పర్వాలేదు, మిగిలినవన్నీ ఇంగ్లీష్ లోనే ఉండాలండి. తెలుగు ఉంటే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ నేము, సర్నేము, అడ్రస్. సో నేము, సర్నేము, అడ్రస్ ఇలా మిస్టేక్స్ వస్తాయి కదండి. ఒక 1 లెటర్ ఇలా మిస్టేక్ వచ్చింది మేడం, అండ్ అలాగే ఇందులో అడ్రస్ లో మిస్టేక్ అయిపోయింది మేడం, ఇలా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అన్ని సరి చేసేసుకుంటే చాలా మంచిది. లేదంటే అప్పటికి అవ్వలేదంటే వాళ్ళు కొద్దిగా టైం ఇస్తారండి. లేదంటే రేపు లేదా ఎల్లుండి చేసుకొని తీసుకురమ్మని ఖచ్చితంగా చెప్తారు. అంటే వెంటనే రిజెక్ట్ అయితే చేసిరు. ఓకేనా? సో అసలు అవన్నీ తలనొప్పులు ఎందుకు అంటే మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మీవన్నీ ఒకేలా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఉంటారు కదండి కొంతమంది. సో మ్యారేజ్ అయిన అమ్మాయిలకి ఎలాగక్క అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్తారు. అప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ టీసీ సర్టిఫికేట్.
ఎటువంటి టీసీ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ మీ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. సో ఎటువంటిది ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్స్ గటా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ పోలీస్ సర్టిఫికేట్. పోలీస్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం లేదండి. మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకు ఒక లెటర్ వస్తది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది, మీ బిహేవియర్ ఎలా ఉంటదని పోలీస్‌లో సంతకం చేయండి. సో దానికి ఇప్పుడు అది అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ స్టడీ గ్యాప్ సర్టిఫికేట్. మీరు 1 ఇయర్ మధ్యలో చదువు ఆపేసారు. నెక్స్ట్ తెలియకుండా మళ్ళీ నెక్స్ట్ జాయిన్ అయిపోయారు. ఆ గ్యాప్ ఉన్న ఇయర్ అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు క్వెషన్స్ అడుగుతారు. మీరు ఏ ఇయర్‌లో చదివారు? మీరు ఏ ఇయర్‌లో ఎగ్జామ్ రాసారు? మీరు ఏ ఇయర్‌లో రిలీవ్ అయ్యారు? మీ పేరేంటి? మీ అడ్రెస్ ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారండి. అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ కొన్ని సార్లు అయితే అడుగుతారు. సో కాబట్టి మీరు అవన్నీ పట్టుకుంటే సరిపోతుంది. ఇవి స్టడీ సర్టిఫికేట్స్, గ్యాప్ సర్టిఫికేట్ ఇవేవి అవసరం లేదు. అర్థమైందా? సో మీరిలా ముందుగానే ప్రిపేర్డ్‌గా జాగ్రత్తలు తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్లారంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎందుకంత చెప్పండి రిస్క్‌లు, తలనొప్పులు, గోలలు. సో ముందుగుంటేనే మీరు జాగ్రత్తగా ఇంకా 6 మంత్స్ ఉంది ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాసిన తర్వాత పీఈటీ ఉంది. పీఈటీ తర్వాత కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్. కాబట్టి ముందే మీరు చేసుకుంటే మీకు మంచిది కదా! సో అందరూ ఇప్పుడే జాగ్రత్తగా ఏ మిస్టేక్స్ లేకుండా చేసుకుంటే చాలా బావుంటుంది. ఓకేనా? థాంక్ యూ గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి నాతో మెసేజ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్.